ఆసాపు అనే దైవజనుడు బైబిల్లో కొన్ని కీర్తనలు రాశారు. అందులో 80వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలును మందువలె నడిపించువాడా అనే మాటతో ఈ కీర్తన ప్రారంభాన్ని మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలుకు కాపరిగా ఉన్నాడు. 17వ వచనం దగ్గరికి వచ్చి అంటాడు, నీ కుడి చెయ్యి మనుష్యునికి తోడుగా ఉండునుగాక అని. ప్రైజ్ ది లార్డ్. దేవుని హస్తము, దేవుని కుడి చెయ్యి మనకు ఎలా ఉందట? తోడుగా ఉంది. చూడండి, రైట్ హ్యాండ్ బలానికి సాదృశ్యం, గొప్ప కార్యాలు జరిగించడానికి సాదృశ్యమైంది. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఎప్పుడు గొప్పవే. ఆయన మనకు తోడుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. మీకు విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పేరుంది, ఇమాన్యుయల్ అని. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమాన్యుయల్ అని పేరు పెడతారనే ప్రవచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఆయన అనేక మందికి తోడుగా, నీడగా ఆయన ఉన్నాడు. తోడు లేని వారిని యేసు ప్రభు కనుగొని మరీ వారిని స్వస్థపరిచారు, ధైర్యపరిచారు, ఉన్నతమైన ఆశీర్వాదాలు వారికి ఇచ్చారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఒకనొక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని యేసు ప్రభువును బ్రతిమాలాడు. ఆయన పాదాలకు మొక్కాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీకు ఇష్టమైతే అనే మాట అతను వాడడంలో నేను అనుకునేది ఏంటి అంటే, ప్రభువా నేను ఎవరికి ఇష్టంగా లేనో, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని. కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని ఎవరూ ఇష్టపడకపోవడం సహజమే. అయితే యేసు ప్రభువు వానిని ముట్టి స్వస్థపరిచిన తర్వాత ముట్టుకోలేదు. ఆయన స్వస్థపరచక మునిపే ఆయన ముట్టారని బైబిల్లో రాయబడింది. ముట్టగానే స్వస్థత జరిగింది. దట్స్ ద లవ్ ఆఫ్ జీసస్. ఈరోజు ఒకవేళ నీ నిస్సహాయతను బట్టి, నీ దౌర్భాగ్యతను బట్టి, నీ జీవితంలో ఉన్న సమస్యలను బట్టి, నీ ఒంటరితనాన్ని బట్టి, నీ యొక్క అనారోగ్యాలను బట్టి బహుశా ఎవ్వరూ నీ దగ్గరికి రావట్లేదేమో. ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు అందరూ నీ చుట్టూ చేరారు, అందరూ నీ చుట్టూ ఉన్నావని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఇబ్బందుల్లోకి నువ్వు నెట్టివేయబడ్డావో, సమస్యలు నీవు ఉన్నావో, బహుశా అందరూ దూరం అయిపోయారేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన కుడి చేయి మనుషునికి తోడుగా ఉంది.